అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. సో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి చూస్తున్నారా? సో ఈ రోజు ఏంటి అంటే నా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చిందండి. సో అందుకనే మేము స్టార్ట్ అయ్యాము. సో ఇది తప్పనిసరిగా రమ్మన్నారు నన్ను ఆఫీస్కి. సో అందుకే త్వరగా రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయ్యన్నమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే హైదరాబాద్లో చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. సో అయినా సరే ఈ రోజున ఇంకా తప్పదు అని చెప్పేసి ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 8 months తర్వాత నా ఆఫీస్కి వెళ్తున్నాను. అండ్ దట్ టు నా క్యూబికల్ ఎలా ఉంది, నా చైర్ ప్లేస్ కానీ లేదు అంటే నా ఒడిసి కానీ ఎట్లా ఉంది ఏంటి అనేది చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు. ఇప్పుడు చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను, ఎందుకంటే ఆఫ్టర్ 8 months నా ఆఫీస్ బేని చూడబోతున్నాను. అండ్ దట్ టు మాకు ఇంటర్నల్గా క్యాంపస్లో చాలా మంచి గ్రీనరీ అదంతా ఉంటుంది. అవన్నీ నేను చూపించలేను, సారీ ఫర్ దట్. ఎందుకు అంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల లోపల ఫోటోగ్రఫీ కానీ వీడియోస్ కానీ అలో చేయరు. సో బయట నుంచి చిన్న క్లిప్ కుదిరితే యాడ్ చేస్తాను, మా ఆఫీస్ క్యాంపస్ అది ఎంత బాగుంటుంది అనేది. బట్ లోపల అయితే సెక్యూరిటీ రీజన్స్ వల్ల అస్సలు అలో చేయరు. సో చూద్దాం అసలు ఎంతసేపట్లో నా పని అవుతుంది, మళ్ళీ ఎప్పుడు వస్తాము అని. యాజ్ ఆఫ్ నవ్ అయితే 12 o'clock అయ్యింది. సో స్టార్ట్ అయ్యాము మేము ఇంటి దగ్గర నుండి. నా సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఆఫీసెస్లో వర్క్ చేస్తున్నారు, లైక్ ఎంతమంది వాళ్ళ ఆఫీసెస్ని మిస్ అవుతున్నారు, మీరు కూడా లైక్ మిస్ అయ్యి మళ్ళీ ఆఫీసెస్ స్టార్ట్ అయిపోతే బాగున్ను, ఆఫీస్ కొలీగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మళ్ళీ నార్మల్ వర్క్ లైఫ్ ఉంటే బాగున్ను అని అనుకుంటున్నారా? నేనైతే చాలా మిస్ అవుతున్నాను మా కొలీగ్స్ని, మా గ్యాంగ్ని. అంటే ఆ క్యాఫ్టేరియాలో కూర్చొని కాసేపు స్నాక్స్ తినడము, లేదు బ్రేక్ టైంలో కాసేపు చిట్ చాట్ చేసుకోవడము, క్లయింట్ కాల్స్, అందరూ గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్నల్ టీమ్ మీటింగ్స్, ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ఓన్లీ త్రూ ఫోన్ కాల్స్ లైక్ వెబెక్స్ మీటింగ్స్ అట్లానే అవుతున్నాయి. బట్ త్వరగా ఏంటి అంటే నార్మల్ లైఫ్ రావాలి అని కోరుకుంటున్నాను. ఈ కరోనా పాండమిక్ అనేది త్వరగా తగ్గిపోవాలి, వ్యాక్సిన్ అనేది త్వరగా రావాలి అని చెప్పేసి మళ్ళీ అందరూ వాళ్ళ నార్మల్ లైఫ్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి నేను కూడా చాలా కోరుకుంటున్నాను. సో హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ సూన్. సో ఇది డిఎల్ఎఫ్ సిగ్నల్ మాట, మోస్ట్ బిజియెస్ట్ ఏరియా ఆఫీసెస్ తీసినప్పుడు. సో ఇట్లా వెళ్తే మనకి డిఎల్ఎఫ్ అనేది వస్తుంది, ఫేమస్ ఐటీ హబ్ లాంటిది మాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే IIIT అండి, ఇది IIIT. సో ఇదే మాట మా ఆఫీస్ క్యాంపస్. సో అస్సలు కెమెరా అనేది అలౌ చేయరు. ఇదంతా మా ఆఫీస్ క్యాంపస్సే. ఎంత గ్రీనరీ ఉంటుంది అంటే లోపల, ఈవెన్ నవ్ అని కాదు బట్ బిఫోర్ దట్ అనేది చాలా మెయింటైన్ చేస్తారు గ్రీనరీ అనేది. చూసారా ఎంత పెద్ద చెట్లు అలా ఉందో. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా ఆఫీసు. ఐ మీన్ అదేంటి అంటే ఓన్లీ కార్ పార్కింగ్ ఏరియా అండి. అది అంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది కార్ పార్కింగ్కి మాకు. లోపల ఇంటర్నల్ లిఫ్ట్ అన్నీ చాలా బాగుంటుంది. ఇది ఒక్క బిల్డింగ్ మా ఆఫీస్ వర్క్ చేసే ఏరియా కాదు, జస్ట్ ఫర్ కార్ పార్కింగ్ ఇంత పెద్దది ఉంటుంది మాట మాది. సో ఇది ఇక్కడ బస్ స్టాప్ మాట లోకల్గా. అండ్ అదొచ్చేసి ఎగ్జిట్ గేట్. ఇది వచ్చేసి గచ్చిబౌలి స్టేడియం మాట. ఇది గచ్చిబౌలి స్టేడియం. సో చూసారా, ఇది ఒక్కటే కార్ పార్కింగ్. అయినా సరే మాకు ప్లేస్ సరిపోదు, ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా సరే మాకు కార్ పార్కింగ్కి చాలా ప్లేస్ అనేది తక్కువైపోతుంది. అండ్ గ్రీనరీ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ మాట, వెహికల్స్ అన్నీ ఎగ్జిట్ ఇట్లా అవ్వాలి. సో ఈ క్యాంపస్లో నేను వర్క్ చేస్తున్నాను అనమాట. లోపల ఆల్మోస్ట్ చాలా పెద్ద ఏరియా అండి. సో ఇవన్నీ ఆఫీస్ బస్సెస్ అవి మాట. సో ఇది ఎంట్రన్స్ గేట్. సో ఇక్కడ నుండి కెమెరా అనేది ఆఫ్ అయిపోతుంది చూడండి. సో ఇది ఎంట్రన్స్ మాట. మొబైల్ కెమెరా కానీ ఫోటోగ్రఫీ వీడియో కానీ నాట్ అలౌడ్ ఇక్కడ నుండి. సో చూద్దాము, నేను వెళ్తాను. బాయ్.
సో అయిపోయిందండి నా ఆఫీస్ వర్క్. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:30 అవుతుంది. నేను 12:30కి వెళ్ళాను అనమాట. సో వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో చూసిన తర్వాత అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మా ఆఫీస్ని చూసుకున్నాను అనే ఒక ఎక్సైట్మెంట్, ఒక ఎంజాయ్మెంట్, ఒక హ్యాపీనెస్ మాట. లోపలైతే మొక్కలు అవి చాలా బాగా పెరిగిపోయినాయి. అండ్ వర్షాకాలం కదా, మంచిగా గ్రీనరీ అయిపోయింది మొత్తం అంతా. సో చలో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. లంచ్ ప్లాన్ అనేది ఏంటో చూడాలి. బాయ్ బాయ్ ఆఫీస్, మళ్ళీ ఎప్పుడో కలుసుకుంటాము. సో హోప్ మంచిగా అన్నీ నార్మల్ అయిపోవాలి, మంచిగా హ్యాపీగా మేము నార్మల్గా ఆఫీసెస్కి వెళ్ళిపోవాలి, మా కొలీగ్స్తో చిట్ చాట్ చేసుకోవాలి, అందరం టీమ్గా వర్క్ చేసుకోవాలి. ఫ్రైడే ఫన్ మిస్ అవుతున్నాము. సో అది మాట. సో ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము. సో వెళ్ళి ఇంకా కుక్ అది చేయలేను అని చెప్పేసి ఈ టైంలో ఇంకా ఏదన్నా టేక్అవే తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడ పాలమూరు గ్రిల్కి వచ్చామండి. పాలమూరు గ్రిల్ అనేది కొంచెం ఫేమస్ ఇక్కడ ఈ ఏరియాలో, హైటెక్ సిటీ ఏరియాలో చాలా బాగుంటుంది. పులావ్ కానీ, బగారా రైస్ కానీ, అన్ని డిషెస్ చాలా బాగుంటాయి. మాకు కూడా చాలా ఫేవరెట్ డిషెస్ ఇందులో ఉంటాయి. లైక్ మేము నార్మల్గా ఉన్నప్పుడు చాలాసార్లు ఇక్కడ డిన్నర్ ప్లాన్ అది చేసుకునే వాళ్ళము. అండ్ సో అందుకనే ఈ వేలో వస్తుంటే ఇంకా కనిపించి సరే ఇంకా టేక్అవే తీసుకుందాము అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళారన్నమాట. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ సో అందుకనే ఇంకా వెళ్ళి తీసుకొచ్చేస్తున్నారు. సో అది మాట. నార్మల్గా కరోనా అది తగ్గిపోయిన తర్వాత ఒకవేళ విజిట్ చేయాలి, మంచి రెస్టారెంట్ కావాలి అనుకుంటే పాలమూరు గ్రిల్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. కరోనా లేకపోతే కనుక ఖచ్చితంగా నా ఛానల్ ద్వారా మీకు చాలా చాలా రెస్టారెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసేదాన్ని. ఎందుకంటే మేము ఫుడీస్ మాట. అండ్ చాలా చాలా రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేసాము హైదరాబాద్లో. ఎక్కడికి వెళ్ళినా అప్పట్లో ఛానల్ లేదు కాబట్టి వీడియోస్ అనేవి తీయడానికి కుదరలేదు. బట్ వన్స్ నార్మల్ అయిపోయిన తర్వాత లైఫ్ డెఫినెట్గా నా ఛానల్ ద్వారా మంచి మంచి ట్రావెల్ వ్లాగ్స్ కానీ, లేదు మంచి మంచి మేము ప్లేసెస్ వెళ్ళిన వీడియోస్ కానీ, ఇట్లాంటి రెస్టారెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో హోప్ అన్నీ సెట్ అయిపోవాలి, త్వరగా కరోనా నుండి ఫ్రీ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మా హస్బెండ్ టేక్అవే తెచ్చే లోపు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా హ్యాండ్ బ్యాగ్ మాట ఇది, ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్. ఎస్పెషల్లీ అంటే నార్మల్గా కావాలి అనుకున్నప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ని తీసుకెళ్తాను నేను ఆఫీస్కి. లైక్ ఇది లావీ బ్రాండ్ అన్నమాట. చాలా చాలా నచ్చి ఈ కలరు. లైక్ ఎప్పుడు తీసుకున్నాను అంటే లైక్ నవంబర్ డిసెంబర్లో తీసుకున్నాను. ఇది తీసుకొని 2 months కూడా వాడలేదు, లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇట్లాగా స్లింగ్ వస్తుంది అండ్ ఇట్లాగా 2 holders లాగా వస్తుంది. సో నేను జనరల్లీ ఏంటి అంటే ఇట్లాగా స్లింగ్ వస్తేనే ఇష్టపడతాను. ఎందుకు అంటే షోల్డర్స్ మీద బరువు ఉండకూడదు అని చెప్పేసి ఇట్లాగా స్లింగ్ ఉన్నదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఇలాంటివే తీసుకుంటాను నేను మ్యాక్సిమమ్. అండ్ లావీ బ్రాండ్ చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైసెస్కి వస్తాయి. ఇది కూడా నేను ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది నేను విజయవాడలో తీసుకున్నాను అనమాట. ఒక మా బ్రదర్ ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. సో వాట్స్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్ అనేది నేను ఇంటికి వెళ్ళాక చేస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి నా ఆఫీస్ బ్యాగ్లోని. సో ఒక ఐడియా వస్తుంది, కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళాక షూట్ చేస్తాను. కార్లో అనేది కుదరదు అని. సో చాలా రోజుల తర్వాత ఇది వార్డ్రోబ్ నుండి తీయడం అనేది జరిగిందన్నమాట. నాకే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అసలు హ్యాండ్ బ్యాగ్ కూడా వాడలేని సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయాము మనము అని. సో ఇంటికి వెళ్ళాక మాత్రం ఖచ్చితంగా ఇది నేను చూపిస్తాను, నా హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి, ఎట్లాంటివి పెట్టుకుంటాను అనేది. సో స్టే ట్యూన్డ్ అన్నమాట. ఈరోజు నేను ఏం చేశాను, నా ఆఫీసు కొంచెం అన్న మీకు కనిపించిందని అనుకుంటున్నాను. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు కాబట్టి నేను తీయలేకపోయాను. అండ్ దట్టు ఏంటి అంటే ఇలా ఆఫీస్కి వెళ్ళడం వల్ల కొంచెం అనే నాకు రిఫ్రెష్మెంట్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము అని. దట్టు ఏంటి అంటే నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకొని వెళ్తున్నాము చాలా. సో అది మాట. ఈరోజు నేను ఇట్లాగా నా ఆఫీస్లో స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ లైక్ 2 to 3 hours మాత్రమే స్పెండ్ చేశాను.
బట్ ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటి అంటే అందరూ దేవుణ్ణి ప్రే చేయండి. లైక్ ఈ కరోనా నుండి త్వరగా మనం ఫ్రీ అవ్వాలి అండ్ నార్మల్ లైఫ్కి త్వరగా వెళ్ళిపోవాలి. ఎప్పటిలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఆడుకోవాలి, ఎవరి ఆఫీసెస్ వాళ్ళకి వెళ్ళి కొలీగ్స్తో ఎంజాయ్ చేయాలి. అండ్ ఇంట్లో హోమ్ మేకర్స్కి కూడా కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది. పాపం రోజు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కానీ హోమ్ మేకర్స్ కానీ ఇంట్లో ఉండి బయటకు ఎక్కడికి వెళ్ళలేక, ఒక సినిమా లేక, ఒక షికార్ లేక చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఏం పర్వాలేదండి, లైక్ మంచి రోజులు ముందు ముందు ఉన్నాయని అనుకొని ముందుకు వెళ్ళడమే. దేవుణ్ణి మాత్రం ప్రే చేద్దాము. లైక్ త్వరగా ఈ సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అయిపోవాలి, త్వరగా వ్యాక్సిన్ అనేది రావాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో పార్సిల్ అనేది వచ్చేసింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా వేడివేడిగా తినేస్తాము. సో ఫైనల్లీ మేము ఇంటికి చేరుకున్నాము. ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది. సో వేడివేడిగా ఫుడ్ అనేది రెడీగా ఉంది పాలమూరు గ్రిల్ నుంచి. ఓకే, మళ్ళీ కలుస్తా. ఇవి మాట పాలమూరు గ్రిల్ నుంచి తీసుకున్నవి. ఈ డబ్బాలు అనేవి చాలా బాగున్నాయి కదా, దీన్ని కూడా మనం రీయూస్ చేసి మనము ఏదన్నా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో మేము ఇంకా తినడానికి రెడీ అయిపోతున్నాము. కొద్దిగా అన్న మా ఆఫీస్ని చూసేశారు కదా. నేను చెప్పిన విధంగా లోపలైతే అసలు ఫోటోగ్రఫీ కానీ వీడియో కెమెరా కానీ ఏమీ అలౌడ్ ఉండదండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి తెలియకుండా ఫోటోగ్రఫీ తీసుకున్న వీడియో షూట్ చేసినా సరే సో ఒక్కొక్కసారి కంపెనీ నుండి కూడా టర్మినేట్ చేసేసే అవకాశం ఉంది. సో అందుకని నేను అస్సలు ఏమాత్రం లైక్ యూట్యూబ్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా సో నేను అసలు ఎక్కడ షూట్ అనేది చేయలేదు. సో అందుకనే బయట నుంచి మాత్రమే చిన్న క్లిప్ని చూపించాను. సో అలాగే ఆ క్లిప్లో అన్నాను కదా వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్, ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్ కూడా చేస్తాను ఇంటికి వెళ్ళాక అని చెప్పేసి. సర్లే ఇంకెట్లానో ఆఫీస్ అనేది చూపించాను కదా, సరే ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్లో కూడా నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బేసికల్గా ఏంటి అంటే నేను చెప్పిన విధంగా నేను ఈ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ అనేది యూస్ చేయడం స్టార్ట్ చేశాను నవంబర్ నుండి. ఇది వచ్చేసి లావీ బ్రాండ్ అన్నమాట. అండ్ నేను హ్యాండ్ బ్యాగ్ కొనేటప్పుడు ఏం చేస్తాను అంటే ముఖ్యంగా ఇట్లాగా 2 ఉండేలా చూసుకుంటాను హ్యాండిల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్లింగ్ ఉండేలా కూడా చూసుకుంటాను. ఈ 2 నాకు కంపల్సరీ ఉంటేనే హ్యాండ్ బ్యాగ్ అనేది ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే ఇట్లా మనము తగిలించుకున్నప్పుడు బరువు అంతా మళ్ళీ ఒకే జబ్బ మీద పడుతుంది అని చెప్పేసి స్లింగ్ ఉంటే కొంచెం బరువు అనేది అంత ఫీల్ అవ్వము అని చెప్పేసి ఎక్కువ డిస్టెన్స్ నడిచినా అంత ప్రాబ్లం ఉండదు అని ఇట్లాంటి స్లింగ్ ఉండేది, ఇట్లాంటి షోల్డర్ హ్యాండిల్స్ ఉండేది నేను ప్రిఫర్ చేస్తానండి మ్యాక్సిమమ్. నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా మీకు కుదిరినప్పుడు నేను షేర్ చేసుకుంటాను, ఎట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఎట్లాంటి అకేషన్స్కి సెలెక్ట్ చేసుకోవాలి అని. అండ్ ఇంకొకటి నేను బేసికల్గా బ్రాండ్స్ అనేది మరీ అంత హై ఎండ్ బ్రాండ్స్ ఏం వాడనండి, నార్మల్ క్యాజువల్గా ఉండే బ్రాండ్సే వాడతాను. లైక్ ప్రైస్ కూడా నేను ఎప్పుడు ఎక్కువ పెట్టాలనుకోను, ఎందుకు అంటే డైలీ యూసేజ్ కదా. సో మారుస్తూ ఉండాలనిపిస్తుంది అవుట్ఫిట్స్ ప్రకారం. సో ఒకే దాని మీద అంత ఇన్వెస్ట్ చేయడం కంటే డిఫరెంట్ మోడల్స్ మీద ఇన్వెస్ట్ చేసి తక్కువ రకంలో ఎక్కువ వచ్చేలా చూసుకోవడానికే ట్రై చేస్తాను. బేసికల్లీ నేను వచ్చేసి బ్యాగిట్ వాడతాను, బటర్ఫ్లై వాడతాను, మస్త్ అండ్ హార్బర్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ బ్రాండెడ్వి. ఇంకా క్యాప్రిస్ వాడతాను. అంటే నా బడ్జెట్లో అవి చాలా రీజనబుల్ అనిపిస్తాయి. ఇది వచ్చేసి నేను అట్లానే ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను, 1200 అట్లా పడింది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా నేను స్లాట్స్ ఉండేలా చూసుకుంటాను అనమాట. నాకు కంపార్ట్మెంట్స్ మరీ ఎక్కువగా ఉండకూడదు. నాకు ఎట్లా ఉండాలి అంటే లోపల ఖచ్చితంగా 2 పార్టీషన్స్ అనేవి ఉండాలి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటి అంటే ఇట్లాంటి జిప్ అయితే కంపల్సరీ ఉండాలండి నాకు. ఎందుకు అంటే ఆటోస్కి మనీ కానీ బస్కి మనీ కానీ లేదు నా ఐడి కార్డ్ అంటే ఈ బ్యాక్ సైడ్ పాకెట్లోనే పెట్టుకుంటాను, ఎందుకంటే ఈజీగా తీసి ఉండడానికి. అండ్ లోపల వచ్చేసి ఏం పెట్టుకుంటానో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను, నవ్వద్దు అసలు. బట్ ఏంటి అంటే నేను ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానండి, అస్సలు క్లమ్జీగా ఉండకూడదు. అండ్ అందులో నుంచి బ్యాడ్ స్మెల్ అస్సలు రాకుండా చూసుకుంటాను. ఎందుకు అంటే ఆఫీస్కి ఎంటర్ అయిన తర్వాత మాకు లోపలంతా
ఏసీ ఉంటుంది కదా, లైక్ ఇన్బిల్ట్ ఏసీస్ ఉంటాయి కదా. సో ఆ ఏసీలో ఏంటంటే ఇట్లా హ్యాండ్ బ్యాగ్ తీసిన వెంటనే మనకు బ్యాడ్ స్మెల్ వస్తే మొత్తం లోపల ఒడిసి అంతా స్ప్రెడ్ అయిపోతుంది అది. సో అందుకనే హ్యాండ్ బ్యాగ్ కూడా మంచిగా వాష్ చేసుకొని కానీ, లేదు అంటే మంచి లోపల మనకి పాట్ పోరీస్ ఉంటాయి కదా, అట్లాంటివి వేసుకొని మంచిగా స్మెల్ వచ్చేలాగే చూస్తాను. నేను ఫస్ట్ ఏంటి అంటే స్కార్ఫ్ కంపల్సరీ. అమ్మాయిలకి స్కార్ఫ్ లేదే బయటికి రారు అంటారు కదా చాలామంది. సో స్కార్ఫ్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాను, ఏ సీజన్లో ఉన్న స్కార్ఫ్ ఉండాల్సిందే. అండ్ ఇంకొకటి వచ్చేసి అంబ్రెల్లా. ఇది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, ఏ సీజన్లో ఉన్నా నా హ్యాండ్ బ్యాగ్లో అంబ్రెల్లా అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఐడి కార్డ్. ఇది లేకపోతే ఆఫీస్లోకి అలో చేయరు కదా. అండ్ ఇంకొక ఏంటి అంటే ఇట్లాంటి క్లాత్ బ్యాగ్స్ అనేవి పెట్టుకుంటానండి సేఫ్ సైడ్కి. ఎందుకు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే ఆఫీస్ అయిన తర్వాత ఒక్కొక్కసారి వెజిటేబుల్ మార్కెట్కి కానీ, గ్రోసరీ షాప్స్కి కానీ వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ ఎక్స్ట్రాగా మనీ పెట్టి ఇట్లాంటి క్లాత్ బ్యాగ్స్ తీసుకోవడం ఎందుకు అని సేఫ్ సైడ్లో నేను మా హస్బెండ్కి కూడా నేను అది అలవాటు చేశాను. కార్లో ఒక ఎక్స్ట్రా కాటన్ బ్యాగ్ అనేది ఉంచుకోవాలి అని చెప్పి తనకి కూడా నేర్పించాను. నేను కూడా అదే ఫాలో అవుతాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి పౌచ్ ఒకటి మళ్ళీ పెట్టుకుంటాను అనమాట, అంటే బ్యాగ్లో బ్యాగ్. సో ఈ పౌచ్ ఎందుకు అంటే ఇది నాకు ఫ్రీ వచ్చిందన్నమాట నైకాలో బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్నప్పుడు. సో ఇది స్పెషల్లీ ఏంటి అంటే ఇందులో కొన్ని హాజ్మోలా. యాక్చువల్లీ నాకు ఏంటి అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఊబర్ క్యాబ్ కానీ, ఓలా అట్లాంటివి తీసుకున్నప్పుడు. నాకు ఎందుకో క్యాబ్ ఏసీ అనేది పడదు అన్నమాట. సో ఈ హాజ్మోలా అనేది కంపల్సరీ, ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ మౌత్ ఫ్రెషనర్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వర్కింగ్ ఉమెన్కే కాదండి, నార్మల్గా ఎవరన్నా హ్యాండ్ బ్యాగ్లో కంపల్సరీ ఒక మౌత్ ఫ్రెషనర్ అనేది ఉంచుకోవాలి. ఎందుకు అంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తే మన మీద అది చాలా ఆక్వర్డ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది అన్నమాట. దట్టు వర్కింగ్ ఉమెన్కి ఏంటి 10 మందితో మాట్లాడాల్సి వస్తుంది, డెలివరీ మేనేజర్తో కానీ టీమ్ లీడర్తో కానీ మాట్లాడాల్సి వస్తుంది. అటువంటప్పుడు మన నోటి నుండి బ్యాడ్ స్మెల్ వస్తే ఎట్లా ఉంటుంది, చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది కదా. సో మనకి అలాగా అనిపిస్తున్నప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి మౌత్ ఫ్రెషనర్ వేసుకొని వాళ్ళతో కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, మంచి ఇంప్రెషన్ కూడా పడుతుంది. ఇంకా వచ్చేసి చాలా చాలా గ్రీన్ టీ బ్యాగ్స్ మాట ఇవి. యాక్చువల్లీ ఏంటి అంటే బ్రేక్ టైంలో ఒక్కొక్కసారి ఈ గ్రీన్ టీ అనేది తీసుకోవడం జరుగుతుంది. నేను మా హస్బెండ్ కూడా సేమ్ ఈ ఫ్లేవరే వాడతాం అన్నమాట. మాకు గ్రీన్ యాపిల్ అనేది చాలా ఇష్టము. సో ఈ గ్రీన్ యాపిల్ మాకు హాట్ వాటర్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది మాకు. సో ఆల్రెడీ మగ్స్ కూడా మేము అక్కడే పెట్టుకుంటాము. సో ఈ గ్రీన్ టీ అనేది సాచెట్ ఓపెన్ చేసేసుకొని బ్యాగ్లో వస్తుంది కదా, జస్ట్ 1 minute పని అంతే, జస్ట్ హాట్ వాటర్లో పెట్టేసుకొని తాగుతాము. అండ్ నెక్స్ట్ ఈ పౌచ్లో ఏముంది అంటే శానిటైజర్ అండి. ఏదో ఇప్పుడు కరోనా ఉందని చెప్పి నేను పెట్టేసి మీకు చూపించట్లేదు. బేసికల్గా నేను శానిటైజర్ అనేది ఎక్కువ వాడతాను. ఎందుకు అంటే ఆఫీసు సిస్టమ్ దగ్గర ఉన్నప్పుడు ఆ కీబోర్డ్లో చాలా డస్ట్ ఉంటుంది అండ్ మేము వాష్రూమ్స్ అనేవి యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఏమైనా బ్యాక్టీరియా అది ఉంటే మంచిది కాదు. మళ్ళీ అదే చేతులతో ఎంత హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ అదే చేతులతో మళ్ళీ తినాల్సి వస్తుంది క్యాంటీన్లో అని చెప్పేసి నేను ఎప్పుడూ ఇది క్యారీ చేస్తాను అన్నమాట శానిటైజర్ అనేది. అండ్ ఇంకా కొంచెం గర్ల్ థింగ్స్ లైక్ ఒక క్లచ్ పెట్టుకుంటాను ఎప్పుడన్నా, అండ్ ఇన్హేలర్ మాట. లైక్ ఇది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ నాకు ఉండి తీరాల్సిందే. ఇంకా కొన్ని లైక్ విక్స్ చాక్లెట్, లైక్ థ్రోట్ ఎప్పుడన్నా, ఎందుకు అంటే మీటింగ్స్ ఉన్నప్పుడు ఫోన్లో అది మాట్లాడాల్సి వస్తుంది క్లయింట్స్తో. ఎప్పుడన్నా సమ్ థ్రోట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏంటి అంటే వాటర్ తాగినా ఒక్కొక్కసారి క్లియర్ అవ్వదు. సో అలాంటప్పుడు ఇది ఒక విక్స్ వేసేసుకొని మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తాను. సో అది ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్లో మ్యాక్సిమం ఏంటి అంటే కొంచెం హెల్త్ కేర్కి సంబంధించిన కిట్ బ్యాగ్ మాట ఇది. సో ఇవి ఉంటాయి. సో ఇంకొకటి సేమ్ అలాగే ఇంకొకటి కూడా పౌచ్ ఇది ఉంటుంది. ఇది కూడా నాకు నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనుకుంటా, యాక్చువల్లీ గుర్తులేదు ఎక్కడ తీసుకున్నాను. ఇది కూడా ఇదంతా మేకప్కి రిలేటెడ్ మాట, అది హెల్త్కి రిలేటెడ్, ఇది మేకప్కి రిలేటెడ్. ఇందులో ఇలా పౌచ్లో వస్తుంది. సో ఇందులో ఒక లిప్స్టిక్ మెబిలిన్ బ్రాండ్ మాట, అంటే ఇది చాలా న్యూట్రల్గా ఉంటుంది
అండ్ ఒక లిప్ గ్లాస్ మాట. ఇది వచ్చేసి బెల్లా వాళ్ళ బ్రాండ్. అంటే నేను రీజనబుల్వే వాడతాను, చెప్పాను కదా, మరి అంత హై అండ్ ప్రొడక్ట్స్ ఏం కాదు. ఇది వచ్చేసి కొంచెం కాంపాక్ట్ పౌడర్ లాక్మీ వాళ్ళది. ఇవన్నీ నాకు నిన్న గుర్తొచ్చిన తర్వాత డేట్స్ ఉన్నాయో లేదో చూసుకున్నాను అనమాట. ఎక్స్పైరీస్ అయిపోయినాయేమో, అంటే చాలా మంత్స్ తర్వాత తీసాను కదా, సో అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ అనేది ఉందండి. సో అమ్మయ్య అనుకున్నాను, సేఫ్. లేదు అంటే ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ ఇవన్నీ ఎక్స్పైరీ అయిపోతే ఏం చేయాలరా బాబు అనుకున్నాను. ఇంకొకటి వచ్చేసి లిప్ బామ్ అండి, కంపల్సరీ లిప్ బామ్ అనేది ఉండాలి. అలాగే ఇంకొక బ్రాండ్ బేబీ లిప్స్. సో ఇదే పౌచ్ నేను ఏం చేస్తానంటే ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇదే ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే బ్యాగ్లో పెట్టేసుకుంటాను. సో దట్ మనం ప్రతిసారి ఆ హ్యాండ్ బ్యాగ్లో తీసి సర్దాల్సిన అవసరం ఉండదు. ఇట్లా పౌచెస్లో పెట్టుకుంటే ఏంటంటే ఈ పౌచ్ని తీసుకెళ్ళి వేరే హ్యాండ్ బ్యాగ్లో పెట్టచ్చు, లేదు అంటే మనం ట్రావెల్ బ్యాగ్స్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా పాకెట్ ఫ్రెండ్లీ పర్ఫ్యూమ్ అండి. మౌత్ ఫ్రెషనర్ ఎంత ఇంపార్టెంటో ఇట్లాంటి పర్ఫ్యూమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మాట. ముఖ్యంగా వర్క్ చేసే ఏరియాలో మనం చాలా మందితో మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మౌత్ ఫ్రెషనర్ ఇంపార్టెంటే అండ్ పర్ఫ్యూమ్. మన దగ్గర నుంచి మన స్కిన్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే ఎవ్వరూ తట్టుకోలేరు, ఆక్వర్డ్గానే ఫీల్ అవుతారు. సో నేనేంటి అంటే ఇట్లాంటి చిన్న చిన్న పర్ఫ్యూమ్స్ తీసుకుంటాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే కంట్రీ రోడ్ బ్రాండ్ మాట, చాలా కాస్ట్లీ. కాకపోతే ఇదేంటి అంటే మా అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇది శాంపిల్ ఫ్రీ ఇచ్చాడనమాట. ఇంత చిన్నది ఉన్నా సరే ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే చాలా బాగుంటుంది. అలాంటిదే ఇంకొక బ్రాండ్ పర్ఫ్యూమ్, ఇది కూడా యార్డ్లీ వాళ్ళది. ఇవన్నీ ఏంటి అంటే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి పౌచ్లో నీట్గా పట్టేస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏముంది అంటే ఇట్లాంటి వైప్స్. మనం ప్రతిసారి వాటర్తో అనేది వాష్ చేసుకోలేము కదా, ఇట్లాంటి రిఫ్రెషింగ్ వెట్ వైప్స్ ఉంటే ఏంటంటే జస్ట్ క్లీన్ చేసేసుకొని మనం ఫ్రెష్గా కనిపిస్తుంది ఫేస్ అనేది. ఇంకా మిగిలినవన్నీ గర్ల్ థింగ్స్ అండి, లైక్ బిందీస్ పెట్టుకుంటాను. ఎందుకు అంటే మన ఫేస్కి బిందీ లేకపోతే బాగోదు. ఇంకా సేఫ్టీ పిన్స్ అనేవి. సో ఇంకొకటి ఏం పెట్టుకుంటాను అంటే ఇట్లాంటి క్యాప్సిల్ లాంటిదండి. ఇప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, లైక్ స్టీమ్ పెట్టుకోవడానికి. అది నేను ఇది ముందు నుంచి నాకు అలవాటు మాట. ఎప్పుడన్నా కోల్డ్ అనిపించినా సరే టిష్యూలో వేసుకొని నేను బ్రీత్ అనేది చేస్తాను ఆఫీస్లో ఎప్పుడన్నా కోల్డ్గా అనిపించినప్పుడు. సో టిష్యూలో వేసుకుంటే చాలా బాగా రిలాక్సేషన్ వస్తుంది అని చెప్పి, ఆర్ ఏదర్ హ్యాండ్కి కానీ, హ్యాండ్కి ఏంటంటే మళ్ళీ డస్ట్ ఉంటుందేమో అని చెప్పేసి అప్పటికప్పుడు ఫ్రెష్ టిష్యూ తీసుకొని ఇట్లా ఇది స్ప్రెడ్ చేసేసుకొని ఆ టిష్యూ మీద నేను బ్రీత్ అనేది చేస్తే నాకు నార్మల్గా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇది మాట నా వాట్స్ ఇన్ మై ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్. ఏంటి అంటే ఈరోజు నాకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ అనేది నా దగ్గర ఉంది అని చెప్పి గుర్తొచ్చి ఈ వీడియో అనేది మీతో కూడా షేర్ చేసుకుంటే యూజ్ అవుతుంది రేపొద్దున ఆఫీసెస్ ఓపెన్ అయ్యాక అని చెప్పేసి షేర్ చేసుకోవడం అనేది జరిగింది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. మరికొన్ని మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సో అయితే నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.